హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు స్వప్నవర్షిణి రెడ్డి యూట్యూబ్ ఛానల్. మరో కొత్త కథతో మేము ముందుకు వచ్చేసింది అక్షయ స్వప్న. చెప్పిన కథలోకి వెళ్ళిపోదామా? ఒక ఊళ్ళో ఒక రాజుగారు ఉన్నారు. రాజు చాలా మంచివాడు. మంత్రి రాజుని మెచ్చుకుంటూ ఉంటాడు. ఏ పని చేసినా కూడా శభాష్ రాజుగారు, మీరు మీ వల్లే రాజ్యం ఎంత బాగుంది, మీరు చేసే పనుల వల్లే మేము సంతోషంగా ఉన్నాం. అతను ఏ తప్పు చేసినా కూడా మీరు మంచి చేశారనే అంటాడు. ఆ విషయం రాజుకు కొంత తెలుసు. ఏంటి నేను మంచిగా చేయలేదు కదా అనుకున్నా కూడా మంత్రి నువ్వు బాగా చేసావు అంటాడు. నేను బాగా చేశానన్న దానిలోకి వెళ్ళిపోతాడు రాజు కూడా. కరెక్ట్, మంత్రి చెప్పాడంటే కరెక్ట్. మైండ్ సెట్ అలా మార్చేశాడు అనమాట మంత్రి. తను ఏ పని చేసినా రాజుని మెచ్చుకోవటం, దొంగ మెచ్చుకోవాలన్నమాట. ఇవన్నీ నాగ్గా ఉంటారు, వలేసి పట్టేశారు అంటారు చూసావా, అట్లా అనమాట. మంత్రి గారు పన్నాగం పని అలా చెప్తా ఉంటాడు. గిఫ్ట్లు తీసుకోవడానికి గిఫ్ట్లు ఇచ్చేస్తారు కదా రాజుగారు మెచ్చుకొని. ఆ శభాష్ అనగానే నన్ను మెచ్చుకున్నాడు ఆనందం. ఆయన ఆనంద పరవశంలో మంత్రి గారికి గిఫ్ట్లు ఇచ్చేయాలి. ఇట్లా జరుగుతూ ఉండే క్రమంలో ఒకసారి సరదాగా బయటకు వెళ్తారు. ఈవినింగ్, వారానికి 10 రోజులకు ఒకసారి. ఇప్పుడు మన హ్యాపీ ఈవినింగ్ అని ఎలా అనుకుంటాం, కూర్చొని సరదాగా ఉన్నప్పుడు అట్లా మంత్రి గారి సహాయంతో కాస్త బయటకు వెళ్తాడు. ఇద్దరు కలిసి అవుటింగ్కి వెళ్తారు అన్నమాట. అవుటింగ్కి వెళ్ళినప్పుడు ఒకసారి అడవిలోకి వెళ్తూ ఉంటారు. ఒకటి వీళ్ళ మధ్యలో నుంచి అడ్డంగా ఓటిపోతూ ఉంటుంది దారిలో. ఏంటిది ఇది మంత్రి గారు, ఇదేంటిది అసలు అంటాడు. అది ఎలుగుబంటే కదా. ఎలుగుబంటి కాదు రాజావారు, ఏనుగండి. ఏనుగు శాలలో వాడు సరిగా పోషణ చేయక ఎలుగుబంటిలాగా చిక్కిపోయిందండి మన ఏనుగు. పోషణ చేయక ఇలా అయిపోయింది మన రాజ్యంలో. మీరు మంచి పనులు చేస్తుంటే, అన్ని ఆహారాలు కొనిపెడుతుంటే ఏనుగు శాలలో వాడు పోషకుడు సరిగా చేయలేదండి రాజావారు అని, దానికి సంబంధించినవన్నీ తెప్పిస్తాను మళ్ళీ నేను అని డబ్బులు గుంజుకుంటాడు. ఏనుగు శాలలో వాడిని ఖైదీ చేసేస్తారు. వాడికి ఖైదీ చేస్తారు. తర్వాత వాడు ఒప్పుకుంటే నిజమే, ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన అతను పని చేయటిల్లా అని రాజుగారికి చెప్తాడు. రాజుగారేమో ఖైదీ చేయాలా వద్దా అనే ఆలోచనలో ఉండి, తర్వాత పని బాగానే చేస్తున్నాడులే కానీ ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నాడు, ఈ పోషణ భారం అంతా అతని జీతంలో కటింగ్ చేద్దామని అతనికి కోత పెట్టేస్తాడు. జీతం కటింగ్ నెలకింత అని కటింగ్ అనమాట. వాడిని నేర్పించడం. నెల మరి వాడి దగ్గర అంత లేదు కదా, స్తోమత లేకే కదా పని చేస్తున్నాడు ఇక్కడ. కటింగ్ అనమాట. ఆ రోజు సరదాగా వెళ్ళిన దానికి బ్యాండ్ పడింది అనమాట. ఏనుగు శాల పోషకుడికి ఆ డబ్బుల్ని పోషణ కోసం తెప్పిస్తానని ఇంకా స్వాహ అయిపోయింది. మంత్రిగారు స్వాహ అది ఇంటికి తీసుకెళ్ళిపోతాడు. ఈ విషయం రాజుకు తెలియదు. మంత్రి గారు ఏది చెప్తే అదే కదా. ఇంకా తర్వాత అతని మనిషిని ఇంకొకరిని పెడతాడు. ఆ ఉద్యోగం కూడా తీసేస్తాడు. పాత పోషకుడిని తిని మనిషికి ఉద్యోగం ఇప్పించుకుంటాడు. తర్వాత ఏదన్నా డిపార్ట్మెంట్కి శాంక్షన్ చేసిన డబ్బులు నువ్వు కొంచెం నేను కొంచెం అని తీసేసుకోవటం. అతను చేయట్లేదని తీపిచ్చేయటం. కొన్ని రోజులకి ఉద్యోగం జీతం కట్టింగ్ కాకుండా ఉద్యోగం తీసిన తర్వాత ఇతని మనిషిని అక్కడ వేసుకోవటం. శాంక్షన్ చేసిన డబ్బుల్ని నువ్వు కొంచెం నేను కొంచెం అని ఏనుగులకి నిజంగానే కొరత పెట్టారు, ఫుడ్ సరిగా లేక. సరే, ఇంకో నెల తర్వాత మళ్ళీ సరదాగా బయటికి వెళ్ళారు అవుటింగ్కి నువ్వు అన్నట్టు. ఈసారి నిజంగానే ఒక చిన్న ఆకారం వెళ్తుంది ఎలుగుబంటి లాగానే. నిజంగానే ఈసారి కూడా ఎలుగుబంటి. అప్పుడేమన్నాడు ఎలుగుబంటిని చూపించి, ఏనుగండి, ఏనుగు చిక్కిపోయి ఎలుగుబంటి అంత అయ్యింది చిన్నగా అంటాడు. అయితే ఎలుగుబంటి నిజంగానే మళ్ళీ ఈసారి కూడా వెళ్ళింది. ఏంటి పోయినసారి మనం ఇచ్చాం కదా, శాంక్షన్ చేశాము, మళ్ళీ చిక్కిపోయే ఉందేంటి మన ఏనుగు అంటాడు రాజావారు. పసిగట్టాడు కానీ మైండ్కి స్ట్రాంగ్గా అనాలి కదా, మంత్రిని నిలదీయాలి కదా. దర్బార్లో చేయలేకపోయాడు. ఏంటండి రాజావారు, ఆయన అది చూసి ఏనుగంటారండి, ఏనుగు పోషణకి నేను బాగానే చేపిస్తున్నాను, మీరు మళ్ళీ పోషణ ఖర్చులు ఇచ్చారు కదా, ఇది మన వంటశాల వాడి తప్పండి, ఇది వంటశాలలో ఎలుకలు ఎక్కువ ఉన్నాయి, మీకోసం ఉపయోగించాల్సిన ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా వేస్ట్ చేసి అలా వదిలేస్తున్నాడు, మీ కుటుంబానికి సరఫరా చేయకుండా మంచి మంచి వంటలు అవి ఎలుకలు తిని బలిసి పందికొక్కులై తిరుగుతున్నాయి అని ఎలుగుబంటిని ఎలుగు అంత అయ్యిందని చెప్తున్నాడు. ఎలా నమ్ముతాడు? ఇతని మాటలు అంత హత్తుకుంటాయి అన్నమాట. అదే కొంతమందిని చూస్తే పెట్టాలనిపించింది, కొంతమందిని చూస్తే
తల తీసేసి ఖైదు చేయాలనిపించిందట. మనుషులు మనస్తత్వం అనమాట. కొంతమందిని చూస్తే వాళ్ళని ఏం అనరు, ఎప్పుడో ఏదో మంచి చేస్తారు, దాన్ని దీన్ని ప్లస్గా వాడుకుంటారు వాళ్ళు. సరే అయిపోయింది, అప్పుడు గిఫ్ట్ ఇచ్చారు కదా, మన పని మనం చేసుకోవచ్చు కదా, మన ఉద్యోగం మనం కాదు. ప్రతిసారి గిఫ్ట్ లాగాలి, ఏదో ఒకటి చెప్పటం, స్వాహా చేయడం. సరే వంటశాలలో వాడు నా కుటుంబానికి వాడట్లేదు కదా నా సొమ్ముని అని బాగా కోపం వచ్చింది రాజుగారికి. ఈసారి శాలరీ కట్టింగ్ అనలేదు, ఉద్యోగం తీసేస్తాను అనిలా, ఉరిశిక్ష వేసేసేయండి అంటాడు రాజుగారు. ఉరిశిక్ష వేయడానికి అమలు చేయడానికి రెడీ చేస్తారు. తెల్లవారుజామున అందరూ నుంచుంటారు, మంత్రులందరూ రాజుగారు పరీక్షిస్తూ ఉంటారు. తలారి నుంచుంటాడు ఉరికంపం వేయడానికి. సరే ఉరేసేస్తే పాపం తగిలిద్ది, కొంచెం ఆపాలి, నేను కాజేస్తున్నా కదా డబ్బులు, ఇంతోటి దానికి వాడిని చంపటం ఎందుకు అంతే అని కొంచెం భయం వచ్చింది మంత్రికి. కొంచెం భయం వచ్చిందనమాట, పాపం కొట్టిద్దేమో, ఇంత కాజేశాను అన్నాళ్ళ నుంచో, దీంతో దానికి వాడిని చంపటం ఎందుకు, నేను బతికేది కాకుండా అని ఒక పక్క మూల భయం వచ్చి, రాజావారు ఆపండి ఆపండి, శిక్ష అమలు చేయొద్దు, కొంచెం ఆగండి, ఇది మంచి శుభ సమయం, ఈ శుభ సమయంలో కనుక మనం ఊరి తీసాము అంటే డైరెక్ట్ స్వర్గానికి అతను. మన కుటుంబానికి సరఫరా చేయకుండా వంటలన్నీ కూడా ఎలికలు పరం చేశాడు, మన కుటుంబానికి ద్రోహం చేసినట్టు స్వర్గానికి వెళ్ళొచ్చా, వెళ్ళకూడదు అసలు. కాబట్టి తర్వాత ఇంకో ఆలోచన చేసి ఏదో ఒకటి చేయొచ్చు అని ప్రస్తుతానికి ఆపాలని ఈ ఐడియా వేసాడు అనమాట మంత్రి. వేసేసరికి రాజుకి ఐడియా వచ్చింది, ఎంత మంచి ముహూర్తం ఇది, నేనే వెళ్ళాలి, అయితే నేను ఎప్పటి నుంచో డైరెక్ట్ స్వర్గానికి వెళ్ళాలని నాకు కోరిక, స్వర్గం చూడాలని నాకు చిన్నప్పటి నుంచే కోరిక, ఇంత శుభ సమయాన్ని నేనే వాడుకుంటా, నన్ను తీసేయండి ఉరికంపం అని ఎక్కేశాడు రాజు. ఎక్కేసి ఉరి తలారి వేసేటప్పటికి ఆగాడు. ఒకరోజు మంత్రి గారు రాజావారితో అన్న మాటలు గుర్తొచ్చినాయి రాజుకి. ఏమని, రాజావారు మీరు ఎట్టెళ్తే అటే వస్తానండి, నేను మిమ్మల్ని విడిచి నేను ఉండలేనండి, మీరు చనిపోయినా కూడా మీ వెనకే వస్తానండి, మీరు స్వర్గానికి వెళ్ళినా మీతో పాటే, నరకానికి వెళ్ళినా మీతో పాటే వస్తానన్న మాటలు రాజుకి గుర్తొచ్చి, రా నాతో పాటే వస్తానన్నావుగా, మరి నాతో పాటు రావేంటి, మరి నేను చచ్చిపోయాక నువ్వు వస్తావో రావో తెలీదు, ఫస్ట్ నిన్నే తీపిస్తా అని నుంచోబెట్టేశాడు. ఫస్ట్ మంత్రిని ఉరి తీపిచ్చేశాడు. తర్వాత అదే ప్లేస్లోకి ఇతను వెళ్ళాడు, రాజు కూడా ఉరి తీపిచ్చేసుకున్నాడు. ఇద్దరు హరి అన్నారు, ఇద్దరు హరి అన్నారు. సరే బాగుందిగా. మొత్తానికి ఈ విషయాలు అంతా మంత్రి చేసే పనులు, అబద్ధపు మాటలు చెప్పి రాజుని గ్రిప్లో పెట్టుకున్నాడు. రాజు దగ్గర గిఫ్టులు కాజేస్తున్నాడు. రాజపోషణకి డిపార్ట్మెంట్ వైజ్గా వెళ్ళాల్సిన డబ్బులన్నీ తన మనిషిని పెట్టుకొని కాజేస్తున్నాడు. ఉన్న వాళ్ళ ఉద్యోగాలు తీసేస్తున్నాడు. ఇవి సైన్యాధికారికి, భటులకి అందరికీ తెలుసు, రాణిగారితో సహా అందరికీ తెలుసు. ఇక వాళ్ళిద్దరూ లేచిపోయినాయిగా శాలరీలు, దరిద్రం వదిలిపోయింది రాజ్యానికి అని దండం పెట్టుకొని హారతి కర్పూరం వేసేసి వాళ్ళకి సైన్యాధికారి, మంత్రులు, మిగిలిన మంత్రులు, సామంతులు ఉంటారు కదా, వాళ్ళందరినీ ఒక చర్చలో పాల్గొనమని ఒక మంచిగా ఉన్న అతన్ని రాజుగా వీళ్ళే ఎంపిక చేసుకొని హాయిగా రాజ్యాన్ని పాలించుకుంటారు. ఇట్లాంటి మంత్రి ఉంటే ఇంతే. మరి రాజు చచ్చిపోయిందే కాకుండా మంత్రిని కూడా తీసుకెళ్ళిపోయాడు. వంటశాలాడు సేఫ్, కుక్కు సేఫ్, అదే అంటున్నా. కుక్కు వండిన పుణ్యం ఎక్కడికి పోలేదు, వాడు కూడా తినకుండా వండినందుకు యూనివర్స్ కరుణించింది. నిజంగానే వాడు ఏమి తీసుకోవాలా పాపం, తన కడుపుకు కూడా చూసుకోవాలా, రాజావారికి అని పెట్టేవాడు, ఆకలితో ఉన్నా సరే, అదే అతన్ని కాపాడింది. ఒకరిని ఫ్రీగా ఎప్పుడు తీసుకోవాలనుకోవాలా, అందువల్ల అతను బతికిపోయాడు అనమాట. దేవుడా అని చక్కగా ఉద్యోగం చేసుకున్నాడు. మళ్ళీ సైన్యాధికారి సపోర్ట్ చేశాడు కదా, చక్కగా మళ్ళీ అదే ఉద్యోగం చేసుకున్నాడు. బాగుందా కదా. కథ కంచికి మనం ఇంటికి. ప్లీజ్ సబ్స్క్రైబ్ స్వప్నవర్షిణి రెడ్డి యూట్యూబ్ ఛానల్. బాయ్.